జయవార్త రాజేశ్వర నమస్కారాలు తెలియజేస్తూ ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి ఈ రోజుని మనం తెలుసుకుందాం. అల్లూరి శ్రీరామరాజు 127వ జయంతి సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ వీడియో రూపంలో నేను కొంతమందికి ఇది తెలియజేయాలనేటువంటి సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. 4/7/1897లో అల్లూరి సీతారామరాజు గారి యొక్క అమ్మమ్మ గారి ఇంటి దగ్గర విశాఖపట్నం జిల్లా పాండ్రంగి గ్రామంలో వారు జన్మించడం జరిగింది. తండ్రి వెంకటరామరాజు గారు, తల్లి సూర్యనారాయణమ్మ గారి యొక్క ప్రథమ పుత్రుడు. వీరు గ్రామం అయితే భీమవరానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మాగోళ్ళు అనేటువంటి గ్రామం వీరి గ్రామం. అలాగే వీరి కుటుంబం అంతా కూడా మాగోలు ప్రాంతంలో ఉంటాం. వీరి పితండ్రి గారు కూడా కలెక్టర్గా, అదే ఆర్డీఓగా నర్సాపురాన్ని పనిచేయటము ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత వీరు పుట్టిన తర్వాత వీరు కొంత ఈ పిల్లవాడిగా ఉన్నప్పుడే వెంకటరామరాజు గారి యొక్క జీవన ఉపాధి ప్రకారం జీవనాన్ని సాగించడం కొరకు రాజమహేంద్రవరం వచ్చి ఇక్కడ ఒక ఫోటో స్టూడియో పెట్టుకుని ఆయన జీవనం నడుపుతున్నటువంటి సంఘటన. అదే రోజుల్లో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడున్నటువంటి ప్రజలను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి టైం కూడా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో గోదావరి మాత యొక్క ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంగా వెంకటరామరాజు గారి యొక్క దంపతులతో ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి గోదావరి మాత యొక్క దగ్గర స్నానాలు చేస్తూ ఉండగా, ఏదైతే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వాడు ఉన్నాడో ఆ బ్రిటిష్ వాడు గుర్రం మీద వస్తూ ఉంటే అందరూ లేచి నమస్కారాలు పెడుతున్నటువంటి సంఘటన. అది చూసినటువంటి ఈ సీతారామరాజు చిన్న వయసులో లేచి వీళ్ళు కూడా అందరూ దండం పెడుతున్నారని చెప్పి ఈయన కూడా దండం పెట్టడం అనేది జరిగింది. ఆ దండం పెట్టిన దానికి వెంకటరామరాజు గారు వెంటనే వచ్చి గోప చెల్లుమనేలాగా ఆ పిల్లవాడిని కొట్టడం జరుగుతుంది. కొట్టినందుకు ఎందుకు నా తండ్రి కొట్టారు అనే దానికి ఒక సంఘర్షణ ఈ బాలుల్లో ప్రవహిస్తూ ఉన్నది. సరే, ఇంటికి చేరుకున్న తర్వాత ఇంటి దగ్గర నాన్న మీరు ఎందుకు కొట్టారనేది వివరణ అడిగినప్పుడు రామరాజుకి అంతా కూడా వివరంగా చెప్పారు. ఏమీ లేదు నాయన, ఈ దేశాన్ని కబలించుకుని వ్యాపార రీత్యా ఇక్కడ బతుదెరు రీత్యా వచ్చి మన దేశంలో తిష్ట వేసి ఇక్కడ ఉన్నటువంటి మన మీద ఈ రోజున మన దేశాన్ని పరిపాలిస్తూ మనకున్న సంపదనంతా దోచుకుంటూ పోతున్నటువంటి దుర్మార్గులు వాళ్ళు అనేక మందిని అనేక హింసలు పెడుతున్నారు. ఇక్కడ భారతీయుల్ని వాళ్ళ యొక్క పాలనలో నరకం చూస్తున్నారనే దాని గురించి వివరణించి చెప్పినప్పుడు ఆ రోజు నుంచి రామరాజులో ఒక ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి సంఘర్షణ ప్రారంభమైంది. అటు తర్వాత తండ్రి గారు ప్లేగ్ వ్యాధితోటి వారు మరణించడం జరిగింది. ఆ తర్వాత తల్లిగారు రామరాజుతోటి పాటు ముగ్గురు సంతానం ముగ్గురిని కూడా తీసుకుని పుట్టింటికి వెళ్ళి పుట్టింటి దగ్గర నుంచి ఆవిడ పిల్లల్ని చూసుకుంటూ ఉంటే విశాఖపట్నంలో రామరాజును చదివించడానికి విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. 10వ తరగతి చదువుతున్నటువంటి సందర్భంలో ఏదైతే ఆ ప్రాంతంలో విశాఖ జిల్లాలో కానివ్వండి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినప్పటికైనా సరే రోజు గమనిస్తున్నాడు రామరాజు. అక్కడ ప్రజల్ని ఏ రకంగా హింసపెడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, తెల్లవాళ్ళు పాలన ఏంటి, దిష్టంతా దీని మీదే ఉంటూ ఉండేది. దీనికి తోడు ఆయన చదువుతున్నటువంటి టైంలోనే ఒక సీతాదేవి అనేటువంటి అమ్మాయి వీరికి పరిచయము, ఆ అమ్మాయి దీనికి ప్రోత్సహించటం కూడా జరిగిందనేది, అందుకు ఆవిడ్ని మెచ్చుకుంటూ సీతారామరాజు ఆవిడ పేరు ముందు పెట్టుకున్నాడనేది మనం కొంతమంది చెప్తున్నటువంటి విషయం ఇది. సరే, అక్కడి నుంచి ఏదైతే ఉన్నదో 10వ తరగతి పరీక్షలు రాయకుండానే ఆయన డబ్బు కావాలి నాకని తల్లిగారైనటువంటి సూర్యనారాయణమ్మ గారికి
డబ్బులు కావాలి నాకు చదువు నిమిత్తంగా అని చెప్పేసి అబద్ధం చెప్పి డబ్బు తెప్పించుకుని సీతారామరాజు ఆ రోజున ఈయన ఇక్కడ ట్రైన్ ఎక్కి ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోవటం జరిగింది. వెళ్ళిపోయి అక్కడ ఒక ఆశ్రమంలోకి ప్రవేశించి అక్కడ ఆశ్రమంలో సన్యాసం తీసుకుని ఆ ఆశ్రమంలో అనేక రకమైనటువంటి తపస్సు చేస్తూ ఒక శక్తులు సంపాదించుకుని అక్కడ అనేక రకాలుగా మల్ల యుద్ధము దండ యుద్ధము రకరకాల యుద్ధాలన్నీ కూడా నేర్చుకుని అలాగే తుపాకీతో ఏ రకంగా ప్రయాణం చేయాలో నేర్చుకుని ప్రయోగించాలనేది అలాగే లంబులు ఇవన్నీ కూడా 4 రకాల విద్యల్ని ఆయన అభ్యసించడం జరిగింది, నేర్చుకోవటం జరిగింది. ఉత్తర భారతదేశంలో ఆనాడు ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధుల పెద్దలందరినీ కలవటం, వారందరి దగ్గర ఆశీస్సులు తీసుకోవటం, వారితోటి పాటు ఉద్యమం చేయాలనేటువంటి సంకల్పంతో అక్కడ కాకుండా వచ్చి ఏదైతే నా ప్రాంతంలో ఉన్నటువంటి అమాయక గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ దుర్మార్గులు పట్టణ పెట్టుకుంటున్నారో అక్కడ వాళ్ళకి తిండి లేకుండా చేస్తున్నారు అనేటువంటి భావనతోటి ఒక రకమైన శక్తుల్ని పొంది అక్కడి నుంచి తిరిగి రావటం మన్యం ప్రాంతానికి దారకొండ ఏరియాకి వచ్చి అక్కడ కొండ మీద కూర్చుని ఆయన రోజు స్నానం చేసి అక్కడ పూజలు చేసుకుని అక్కడ తపస్సు చేసుకుంటున్నటువంటి సంఘటన. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ గిరిజనులందరూ కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్లేగ్ వ్యాధి కానివ్వండి రకరకాల జబ్బులు అనేక రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటే ఎవరో స్వామి వచ్చారని చెప్పేసి స్వామి అని చెప్పేసి అక్కడికి వచ్చి ఆయన్ని దగ్గరికి వచ్చి చెప్పుకుంటా ఉంటే తాయిది ఇత్తే తగ్గిపోయేటువంటి ఈయన తాయిదులు ఇత్తే వాళ్ళకి జబ్బులు తగ్గిపోయేటువంటి పరిస్థితి. అలాగే మొత్తం ఏలేశ్వరం దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు ఈ బాటల్లో సతీష్ గఢ్ వరకు కూడా ఇవన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతాలన్నీ సందర్శించటం, ఆ ప్రజలందరికీ మంచి అవన్నీ కూడా వాళ్ళ యొక్క కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ఆయన అక్కడ ఉంటా ఉంటే అక్కడి నుంచి ఈయనకు ఒక పెద్ద ఒక మంచి పేరు పెట్టుకున్నారు వాళ్ళు. ఏమిట్రా పేరంటే పెదదేవుడు బాబు అని చెప్పేసి ఈయన ఒక దేవుడిగా భావిస్తూ వాళ్ళందరూ కష్టసుఖాలు చెప్పుకుంటూ ఇలా ఉంటా ఉండగా వాళ్ళ మంచి చెట్లలో పాలు పంచుకుని వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకుని ముందుకెళ్తున్నటువంటి టైంలో యువకులందరూ ఈయన్ని సమీకరించటం, ఆ యువకులందరినీ కూడా సైన్యంగా తయారు చేసి వాళ్ళకి మల్ల విద్యలు రకరకాల విద్యలన్నీ నేర్పి 1922లో యుద్ధం ప్రారంభించాడు ఆయన. 1922లో యుద్ధము పోరాటం ప్రారంభించినప్పుడు సాయుధ పోరాటం ప్రారంభించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని 2 సంవత్సరాలు నిద్ర పట్టకుండా చేశాడు ఆయన. బ్రిటిష్ పార్లమెంట్లో వీరి గురించి పెద్ద చర్చే, ఎవరు ఈ రామరాజుని ఏమైనా సరే పట్టుకోవాలని. కానీ రామరాజుని పట్టుకోవటం అనేది సాధ్యం కాదు. రామరాజు ఒకే రోజున ఒకే టైంలో 6 పోలీస్ స్టేషన్ల మీద దాడి చేశారు. ఏ రకంగానే మీరు కాసుకోండి నేను వస్తున్నాను, మీ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తున్నాను అని చెప్పి ఒకే టైంలో 6 పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఆయుధాలన్నీ అవన్నీ సేకరించుకుని అవన్నిటిని తీసుకుని వచ్చి సైన్యానికి తీసుకోవటం జరుగుతుంది. తుపాకులు అవి కూడా ఆ రకమైనటువంటి పోరాటం చేసి దొరికిన తెల్లవాడినల్లా చంపుకుంటూ పోయినటువంటి సంఘటన కూడా నాడు జరిగింది. అంటే 6 పోలీస్ స్టేషన్ల మీద ఒకేసారి ఈయన ఏ రకంగా దాడి చేయగలిగారు. ఎట్ ఏ టైం 6 చోట్ల ఈయన ఉన్నారు. ఇది ఎలా సాధ్యమైంది అంటే రామరాజుకు ఉన్నటువంటి శక్తులు ఎటువంటివి అనేది మనకి తెలుస్తుంది. అయితే ఆ తర్వాత 2 సంవత్సరాల యొక్క పోరాటం, భయంకరమైనటువంటి పోరాటం. ఈ పోరాటంలో బ్రిటిష్ వాళ్ళు ఇంకా రామరాజుని కనుక మనం అంతము చేయకపోతే మనం ఇంకక్కడ మనుగడ సాగించలేము అని చెప్పేసి వాళ్ళ మొత్తం బెటాలియన్ ఇక్కడికి దిగటం, లోదర్ ఫ్రాన్ ఎవడో ఉన్నాడు వాడిని ఇక్కడికి దింపటం, మొత్తం మామూలుగా లోదర్ ఎవరో ఉన్నారు అతన్ని దింపి మొత్తం గిరిజన ప్రాంతాలు మొత్తం చుట్టుముట్టడేసి ప్రతి ఒక్కడి తలపైన తుపాకీ పెట్టి రామరాజుని కనుక అప్పచెప్పకపోతే ఎక్కడున్నాడో చెప్పకపోతే మమ్మల్ని అందరిని చంపేస్తామని చెప్పేసి ఒక
విపరీతమైన భయాన్ని సృష్టించడమే జరిగింది. అలాగే అదే రకంగా చంపేయటానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి టైంలో ఈ రామరాజుకు ఉన్నటువంటి సైన్యములో అనేక మంది మల్లు దొర, గంటమ దొర, అదే రకంగా ఏరేసు, పడాలు, అగ్గిరాజు లాంటి అనేక మంది వీరులు వీరి కుడిభుజం ఎడభుజంగా పనిచేశారు. స్వతంత్ర సంగ్రామము వీళ్ళని దేశాన్ని నుంచి పారతాలటమే ఒక లక్ష్యంగా రామరాజు యొక్క ధైర్యము, సాహసము, శౌర్యము ఇవన్నిటిని కలబోసుకున్నటువంటి వ్యక్తి, దీక్షాపరుడైనటువంటి వాడు రామరాజు. అప్పుడు ఆలోచించాడు ఈయన, ఏం చెయ్యాలి, ఏ ప్రజల కోసమైతే నేను ఇక్కడ ఈ అమాయక గిరిజన ప్రజలందరినీ రక్షించడానికి నేను ఇక్కడ ఉద్యమం ప్రారంభించాను. ఈనాడు శృతిమించిపోయింది, ఏం చేయాలి, వీళ్ళందరినీ వీళ్ళ చంపేస్తే నా జీవితం ఎందుకు ఎక్కడని చెప్పేసి ఆయన ఆలోచించడం జరిగింది. దాన్ని ముగించాలనుకున్నప్పుడు తెల్లవాడికి ఎవరికి కూడా కనీసం ఎవరికి కూడా రామరాజు గారు ఎలా ఉంటారో కూడా తెలియదు. ఆయన ఎందుచేతంటే ఆయన ఎదట మనిషికి కనపడాలనుకుంటేనే కనపడతారు, లేకపోతే కనపడ్డా. అదే ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తి. రామరాజు గారు ఎవరికి కనపడాలనుకుంటారో వారికే కనపడతారు. అది వారి దగ్గర ఉన్నటువంటి దైవశక్తి. ఆ శక్తులతోటి రామరాజు తప్పించుకుంటూ అదే రోజున రామరాజు ఏం చేస్తారంటే, రామరాజు రూపములో నేను వెళతానని రామరాజులాగా ఉన్నటువంటి వేరే వ్యక్తిని అక్కడికి పంపించటం, ఆ రామరాజు అక్కడ ఉన్నాడని చెప్పేసి వాళ్ళకి కబురు చెప్పటం, వెళ్ళి ఆ వ్యక్తిని చుట్టుముట్టడం, ఆ వ్యక్తిని కాల్చటం, చంపటం అనేది జరిగింది. రామరాజు గారు అయితే ఇక్కడ చచ్చిపోలేదు అనేది నాకు తెలిసి, నా విచారణలో నేను తెలుసుకున్నటువంటి నిజాలు ఇవి. సరే, ఇవన్నీ కూడా చూసినట్లయితే రామరాజు గారు అక్కడ మామూలుగా ఆ కార్యక్రమం జరిగింది. రామరాజు గారు ఉద్యమానికి విరామం ఇచ్చి ఈయన మళ్ళా ఉత్తర భారతదేశానికి పోయి, హిమాలయాలకు పోయి తపస్సు చేసుకుని కొద్ది రోజులు తర్వాత మళ్ళీ తిరిగి రావటం జరిగింది. తిరిగి వచ్చిన తర్వాత ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకున్న ఆశ్రమంలో ప్రతిరోజు ఈ అమాయక ప్రజలకి, తిండి లేనటువంటి ప్రజలకి రోజు 1,00,000 మందికి భోజనాలు పెట్టేవారు అనేది నేను తెలుసుకున్నటువంటి వాస్తవం. సాయంకాలం అయ్యేటప్పటికి గోదాం ఖాళీ అయిపోయేదట, పొద్దునకి మళ్ళీ గోదాం నిండిపోయేదట. మళ్ళా పొద్దున్న 6 గంటల దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి పొయ్య రాత్రి 10 గంటల వరకు మండుతూనే ఉండేదట. ఆ రకంగా ఆశ్రమంలో ఆయన రోజు 1,00,000 మందికి, గిరిజనులందరికీ కూడా భోజనాలు పెట్టి వాళ్ళ యొక్క మంచి చెడ్డలను పంచుకుంటూ వాళ్ళ మయాన్ని రామరాజు అనే విషయము తెలియకుండా ఈయన ప్రయాణం చేసినటువంటి సంఘటన అక్కడ. ఒకటైతే రామరాజు ఆ రోజుని బ్రిటిష్ వాళ్ళతో ఒక ఒప్పందం జరిగిందనేది అక్కడ తెలుసుకున్నటువంటిది, కొంతమంది దగ్గర తెలిసినటువంటిది. ఆ ఒప్పందం ఏంటంటే, నేను ఉద్యమం ఆఫ్ చేస్తాను, నా ప్రజల్ని ఏమీ చెయ్యవద్దు, నా ప్రజల జోలికి రావద్దు అని చెబితే, నా ప్రజల జోలికి మీరు ఏ రోజున వచ్చినప్పటికైనా అత్యాచారాలు, దుర్మార్గాలు ఇక్కడ చేస్తే మళ్ళా నేను ఉద్యమం ప్రారంభిస్తానని చెప్పి వాళ్ళని హెచ్చరించి ఉద్యమం ఆఫ్ చేశారనేది, అది ఆంగ్లేయులతోటి జరిగినటువంటి ఒప్పందం అనేది కొంతమంది నుంచి నేను తెలుసుకున్నటువంటి సమాచారం. మిత్రులారా, ఇలాగ అనేక అయినటువంటి ఆయన యొక్క మరణము ఒక మిస్టరీగా మాత్రమే ఉన్నది. సరే, నేను తెలుసుకున్న ప్రకారంగా ఆయన మళ్ళా పెళ్ళిళ్ళు చేసుకోవటం, పిల్లల్ని కనటము, ఆశ్రమ జీవితం గడపటము, వారు నిండు 100 ఏళ్ళు ఆయన జీవించి ఆయన సమాధి అయిపోయారనేది నేను తెలుసుకున్నటువంటి నిజం. అంత కాబట్టి అల్లూరి సీతారామరాజు అనేటువంటి తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవడైతే మామూలుగా హైదరాబాదుని పాలిస్తున్నటువంటి నవాబ్ ఎవడైతే ఉన్నాడో వాణ్ణి
పాకిస్తాన్లో కలుస్తాను, నేను భారతదేశంలో కలానని టెక్కు చేస్తే ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేలు దాన్ని ఒక సైనిక చర్యగా తీసుకుని చేయటం అనే కార్యక్రమం మనకు తెలుసు. దానికి ఆ రోజుని అతడు టెక్కి చేస్తా ఉంటే ఎవరైతే ఈ సీతారామరాజు ఉన్నారో ఈ సీతారామరాజు పటేల్ గారికి ఒక లెటర్ రాయటం జరిగిందనేది ఒకటి నేను తెలుసుకున్నది. ఆ లెటర్లో ఏమేమి రాశారు అంటే, వీడు ఎదవ టెక్కులు చేస్తున్నాడు, మీరు నాకు అవకాశం ఇవ్వండి. కోటి మంది కోయ సైన్యంతో వచ్చి వాడిని కాళ్ళు ఎరగొట్టి మీ దగ్గరికి తెచ్చి మీ పాదాల వద్ద పడేస్తాను అని చెప్పేసి రామరాజు గారు లెటర్ పంపించటం జరుగుతుంది. ఇవన్నీ కూడా వారు ఆ రోజుని ఇవన్నీ జరిగినటువంటి సంఘటనలన్నింటినీ నేను పరిశీలించినట్లయితే, నేను విచారణ చేసినటువంటి దాంట్లో ఇటువంటివన్నీ కూడా నాకు ఇటువంటివన్నీ కూడా నాకు తెలియటం జరిగిందనేది ఈ వీడియో ముందర మీకు నేను చెబుతున్నాను. ఎందుకు వీరి మీద నేను ఇంత విచారణ చేయవలసి వచ్చింది అంటే, నా చిన్నప్పుడు మా తల్లి గారు నాకు 8-9 సంవత్సరాల వయసులో మా తల్లి గారు అల్లూరి సీతారామరాజు గారు చచ్చిపోలేదు, ఆయన బెండపూడి సాధువు గారు అంటే అల్లూరి సీతారామరాజు అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు నిజమనే దాని గురించి ఒక రోజున నేను 2010లో ఈ అల్లూరి సీతారామరాజు గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఏజెన్సీ ప్రాంతాలకి మోటార్ సైకిల్ వేసుకుని పోయి కొన్ని గ్రామాలు, చాలా గ్రామాలు తిరుగుతూ ఉండగా అక్కడ నాకు దొరికినది ఏంటంటే, అక్కడ ఒక దేవాలయం చూశాను. ఏంటి ఆ గుడి ఏమిటి అని అడిగితే అక్కడ ఉన్నవాళ్ళు చెప్పింది పెదబాబు దేవుడు గుడి అన్నారు. పెదబాబు దేవుడు అంటే ఎవరని చెప్పేసి అంటే, రండి మీకు చూపిస్తామని చెప్పి తీసుకెళ్తే అక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహం ఉన్నది. అక్కడ ఇదేంటి అల్లూరి సీతారామరాజు కదా అంటే, అవునండి ఆయనేనండి, పెదబాబు దేవుడు అండి, మాకు ఇక్కడ దేవుడు అండి అని చెప్పేసి అన్నారు. అలాగే కొన్ని చోట్ల గుళ్ళు చూడటం జరిగింది నేను. అదే రకంగా బెండపూడి ఆశ్రమంకి వెళ్ళి ఆయన భార్యల్ని నేను ఎవరైతే వారి యొక్క సతీమణులు ఉన్నారో వాళ్ళు కొంతమంది మరణించినప్పుడు కొంతమందిని నేను విచారించడం జరిగింది. వారి వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారించడం జరిగింది. మన్యంలో అనేక మంది గిరిజనులను విచారించడం జరిగింది. కానీ రామరాజు చచ్చిపోయినట్టుగా ఎక్కడ ఎవరు చెప్పలేదు. రామరాజు బ్రిటిష్ వాడికి పట్టుబడ్డాడని ఎక్కడ ఎవరూ చెప్పలేదు. ఏ విషయము ఘంటముదర ఎవరైతే ఉన్నారో ఆయన ఎంపీగా కూడా చేశారో ఆయనకి తెలుసు. ఘంటముదర కూడా రామరాజు గారి దగ్గరికి వచ్చి విషయాలు ఈ తోటి చర్చించుకుని ఈయన పార్లమెంట్కి వెళ్తుండాలనేది నాకు తెలిసినటువంటిది. అదే రకంగా వీరు తల్లి గారు ఇంకొక తల్లి ఎవరైతే ఆ రోజున రామరాజు రూపంలో వెళ్ళి మరణించాడో ఆయన తల్లి కూడా ఇక్కడే ఉండేదట ఈ ఆశ్రమంలో. ఆ తల్లికి కూడా తెలియదు ఈయన కొడుకు అనుకునేటువంటి పరిస్థితి. అదే రకంగా బ్రిటిష్ వాళ్ళు ఈయన మీద ఏమైనా సరే ఈ రామరాజు ఎక్కడ ఏంటనేది, ఇక్కడ రోజు 1,00,000 మందికి భోజనాలు ఏంటి, ఈ స్వామి ఎవరు ఏంటి అనే దాని గురించి ఒరిజినల్గా వ్యక్తిని పట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసి విఫలమయ్యారు. 3 మాసాలు ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిని మారు వేషంలో ఇక్కడ ఉంచడం జరిగింది. ఈ ఆశ్రమంలో 3 నెలలు ఉన్నాడు అతను. ఆ 3 మాసాల్లో కూడా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఏమీ చేయలేకపోయాడు, ఏమీ దొరకలేదు అతనికి. కొన్ని సందర్భాల్లో ఇతను ఏదో మాట్లాడబోతే నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు అని చెప్పి నవ్వుకునేవారట ఆయన. నీకు ఇక్కడ ఏమీ దొరకదు, నువ్వు ఊహించింది ఏది ఇక్కడ జరగట్లేదు, నువ్వు ఊహించింది ఏది ఇక్కడ ఉండదు, నువ్వు నీ వల్ల కాదు, వెళ్ళి రమ్మనంటే 3 నెలల తర్వాత వెళ్ళిపోయాడు. ఇలాంటి అనేకమైనటువంటి విచారణలో నేను చూసినటువంటి, నేను తెలుసుకున్నటువంటి రామరాజు గారు జీవించే ఉన్నారు. జీవించి ఎందుకు మళ్ళా స్వతంత్రం అనంతరం ఎందుకు రామరాజుగా మనకి చూపించలేకపోయారు అంటే, ఆ రోజున స్వతంత్ర పోరాటంలో అతివాదులుగా పోరాటం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మాకు అప్పచెప్పాలి అని చెప్పి తెల్లవాళ్ళి గాంధీ, నెహ్రూ అనే మూర్ఖుల చేత లెటర్ రాయించుకున్నారు. ఈ మూర్ఖుల కమిట్మెంట్ తోటి లెటర్ ఇచ్చారు, మేము పట్టుకుని అప్పచెప్పేస్తామని. ఇక్కడ ఈ దేశం కోసం పోరాడినటువంటి మహాపురుషులందరినీ పట్టుకుని అప్పచెప్పేస్తారు ఈ దొంగలిద్దరు. ఆ దొంగలకి
కాబట్టి ఆ రకమైన ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఆ రకమైన ఇంక ఎత్తుకొచ్చినటువంటి దాని గురించి ఇట్లాంటిది ఇంక జరగకు అందుకని చెప్పేసి రామరాజు ఒరిజినాలిటీగా మన ముందు ఆయన ప్రయాణం చేయలేకపోయారనేది నాకు తెలిసినటువంటి నిజం. కాబట్టి మిత్రులారా, అల్లూరి సీతారామరాజు అంత అద్భుతమైన వ్యక్తి లేడు, అంత శక్తివంతుడు లేడు. అలాంటి మహనీయుడు ఈ యొక్క మన్యము ప్రజలకి నిండి 100 ఏళ్ళు సేవలు అందించాడనే దాంట్లో నిజమున్నదే మనం తెలుసుకున్నాను నేను. కాబట్టి ఇంకా లోతుగా వెళ్ళటానికి అనేక ఆయన చేసిన యుద్ధాలు ఇవన్నీ చెప్పుకోవటానికి వీడియో సరిపోదు. కాబట్టి దయచేసి ఇదంతా కూడా ఒకసారి ప్రజలు రామరాజు నిండి 100 ఏళ్ళు జీవించి ఉన్నాడు అనేది నమ్మాలి. ఆయన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయనకి చిన్న వయసులోనే వచ్చినటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఇవాళ మనకెందుకు రాకూడదు. అందుకని ఈ రోజున కులాలుగా మతాలుగా ఇడిపోయి భారతదేశానికి వ్యతిరేకంగా తయారవుతున్నటువంటి శక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటిది కాకుండా ఎవరైనా సరే దేశభక్తిని కలిగి ఉండాలి. ఎలాంటి విదేశీ కుట్రలో భారతదేశం చూడకుండా మన దేశాన్ని మనం కాపాడుకుంటూ గురించి అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఈనాడు ఈ యువతకి ఉందని చెప్పేసి మనం చేసుకుంటూ మరి ఈ వీడియో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి అందరికీ తెలియాలి అని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.